హాయ్ అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన వేడి వేడి పులావ్ రైస్ ఎలా చేయాలనేది మనం చూద్దాము. పులావ్ పెరుగు రైస్ అండి. ఇది చాలా టేస్టీ అయిన పిల్లలకి ఎంతో యమ్మీగా ఇష్టము, చాలా ఆరోగ్యకరమైన చలువ చేసే రైస్ కదా ఇది. ఇది ఏ విధంగా చేయాలనేది మనం ఈరోజు చూద్దాము. ముందుగా మనం పెరుగన్నం లాగా కలిపేసి అన్నం బాగా మెత్తగా కలపాలి. కలిపిన తర్వాత దాంట్లో పెరిగేసి ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత దానిలోకి వచ్చిన ఇంగ్రీడియంట్స్ మనకు తిరుగుమాతకి ఏం కావాలంటే పచ్చి బఠానీ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ముందుగా మనం కళాయి వేడి చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోండి. ఆయిల్ ఫ్లేవర్ మరీ ఎక్కువగా ఉంటే కూడా పులావ్ టేస్ట్ అనేది ఉండదు. ముందుగా ఈ విధంగా మనం ఆయిల్ కాగిన తర్వాత కొంచెం తాలింపులు అనేది వేసుకోవాలి. సో తాలింపులు వేసుకున్నట్టే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా పచ్చి బఠానీ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అవి చిట్లుతాయి. దానిలో ముందు మనం ఏం చేయాలంటే ఒక మూత అనేది వేసుకోవాలి దాని మీద. తర్వాత మనం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత అంతేనండి, ఇంకేముంది, వేడి వేడి పులావ్ రైస్ అయితే రెడీ. ఈ తిరగమాత అయితే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగన్నంలో అయితే వేసుకోవడమే. అసలు చాలా టేస్టీ అయిన హెల్దీ అయిన ఫుడ్ అండి. అలా వేసుకుంటూ కలుపుకుంటూ తింటే అసలు నోరు ఊరిపోతుంది అనుకోండి. అసలు చాలా టేస్ట్గా ఉంటుంది, వేరే లెవెల్గా ఉంటుంది. ఎలా ఉంది పులావ్ పెరుగన్నం, మీకు ఏ విధంగా నచ్చిందంటే మాకు కామెంట్స్ లిస్ట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.